మళ్ళీ వచ్చిన. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ వెనకాల డోర్ లాక్ పడడం లేదు, తాళం లాక్ చేస్తామని అవ్వట్లేదు. ఇప్పుడు ఏటైందో చూస్తాను. ఓకేనా, చూసాను. ఇప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ చేశాను, మళ్ళీ ఓపెన్ అవుతుంది. కొని చూడండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది. చూసారా, ఇది క్రికెట్ అయిందంటే ఈ లాక్ ఎత్తట్లేదు. ఇది ఎత్తాల్సింది, లాక్ వేస్తే ఇలా ఎత్తాల్సింది, ఎత్తట్లేదు. లోన ఏటో జారిపోయింది. చూస్తాను, చూసి మీకు చెప్తాను. ఓకే, ఇది బొలెరో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. వెనకాల డోర్ లాక్ పడట్లేదు, లోన ఏదో జారిపోతే అది జాయిన్ చేయాలి. ఇప్పుడు వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూస్తే తెలుస్తుంది ఎలా చేయాలో. చూపిస్తాను. సరే, వీడియోలోనికి వెళ్ళిపోదాం. చూసారా, ఇది న్యూట్రల్ లాక్ చేశాను. చూడండి, ఆ మేట ఎత్తట్లేదు. ఇవి చూసారా, అన్లాక్ చేసి మళ్ళీ ఎత్తట్లేదు. ఓకే, చూద్దామా. ప్రస్తుతానికి ఇదైతే తిప్పుదామా. చూసారా, ఇవన్నీ రిమూవ్ చేశాను, తీసాను. ఇలా ఉంటుంది. ఏటైంది చూస్తామా. ఓకే, అదొకటి లాక్ జారిపోయింది లోన. చూసారా, చూస్తున్నారు కదా ఆ లాక్ ఏదంటే ఇది ఈ లాక్ జారిపోయింది. అది ఇక్కడ ఉండాలి, నాకు సెట్ చేయకుండా ఉండాలి. నాకు ఉంటే అవుద్ది. ఈ లాక్ ఉండి చూపిస్తాను. తాళం తిప్పేసి మిమ్మల్ని చూడండి. ఇది ఆ పక్కన ఉంది, అదే లాకు జారిపోయింది. అది ఇప్పుడు పిక్ చేద్దామా. ఓకేనా, ఆ లాకే కనిపిస్తుంది కదా, అది పిక్ చేశాను. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు చూడండి, తిప్పుతాను తాళము. ఇది లాకు, ఇది అన్లాక్. మీదుగా అయితే లాక్ పడుతుంది, కిందికి అన్లాక్. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఫిట్ చేశాను. చూద్దామా. చూసారా, లాక్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఓకేనా, చూస్తామా. చూడండి, ఓపెన్ అవుతుంది కదా లాకు. రావట్లేదు. ఓకేనా, అన్లాక్ చేశాను. చెప్పిందా. ఓకేనా. ఓకే, అయిపోయింది. సబ్స్క్రైబ్, లైక్.